సిల్వర్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అందరి నోట ఇదే మాట. అండ్ నన్ను పర్సనలీ చాలా మంది కాల్ చేసి అడిగిన క్వశ్చన్ కూడా ఇదే, సిల్వర్ ప్రైజులు బాగా పెరిగిపోతున్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని. రీజన్ మనందరికీ తెలిసిందే, గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హై ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ 1 year గా ఆల్మోస్ట్ గోల్డ్ 63% పెరిగినట్టు అయితే సిల్వర్ దాన్ని మించి 75% అయితే గ్రో అయింది. బట్ ఇంత ఎక్కువ పెరగడానికి దీని వెనుకున్న రీజన్స్ ఏంటి? గ్లోబల్ గా జరుగుతున్న వార్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ దాంతో పాటు అదర్ అన్సర్టనిటీస్ వల్ల కంట్రీస్ అన్ని కూడా కరెన్సీ కన్నా గోల్డ్ నే బ్యాక్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇలా అన్ని కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ మొత్తంలో గోల్డ్ పర్చేస్ చేయడంతో దీని యొక్క డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ప్రైస్ కూడా అలాగే పెరిగిపోతూ వచ్చింది. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో ఏం కొత్త కాదు. చాలా ఇయర్స్ గా ఎలాంటి ఫైనాన్షియల్ కండిషన్ లో ఉన్నా కూడా గోల్డ్ ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గానే ట్రీట్ చేస్తారు. బట్ సిల్వర్ మాత్రం ఇంతలా ఎందుకు పెరుగుతుంది? న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ వల్ల సిల్వర్ కి ఎప్పుడూ లేనంత డిమాండ్ అయితే క్రియేట్ అయింది. దీంతో సిల్వర్ ఒక షార్టేజ్ మార్కెట్ లో అయితే క్రియేట్ అవుతుంది. దీని వల్ల సిల్వర్ ఒక ప్రైసెస్ అయితే అమాంతం పెరుగుతున్నాయి. సో డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువ అయితే ఏమవుతుంది? ఆబ్వియస్ గా ప్రైసెస్ పెరుగుతాయి కదా, అదే సిల్వర్ తో కూడా అవుతుంది. బట్ సిల్వర్ లో మనం ఏదైతే గ్రోత్ ని చూస్తున్నామో అది నిజంగా ఆపర్చునిటీయా లేదంటే ట్రాపా అనేది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే దేన్ని చూస్ చేసుకోవడం బెటర్, అండ్ దాంతో పాటు దీనిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా మార్కెట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో కొన్ని ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫండ్స్ లో జస్ట్ 100 రూపీతోనే మనం ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే డౌట్ మీకు ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఇదే ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐమ్ యశ్వంత్, ఐమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ మీ కెరీర్, బిజినెస్ అండ్ ఫైనాన్స్ కి యూజ్ అయ్యే కాంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. అసలు సిల్వర్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం నిజంగా మంచిదేనా అని మనకు తెలియాలంటే ఫస్ట్ అసలు సిల్వర్ ఎందుకు యూజ్ అవుతుందో తెలియాలి. వరల్డ్ లో ప్రొడ్యూస్ అవుతున్న సిల్వర్ లో మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 60% ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తారు. దీనికి మెయిన్ రీజన్ సిల్వర్ కున్న యూనిక్ ప్రాపర్టీసే. హై ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ కండక్టివిటీ, కొరోజన్ రెసిస్టెన్స్ అండ్ రిఫ్లెక్టివ్ నేచర్ వల్ల ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి సిల్వర్ అనేది ఒక ఇంపార్టెంట్ మెటల్. మెయిన్లీ ఎలక్ట్రానిక్స్ లో చూస్తే స్విచెస్, సర్క్యూట్ బోర్డ్, సెమీ కండక్టర్స్ ఇలా అన్నిటిలోనూ సిల్వర్ అనేది ఒక ఇంపార్టెంట్ మెటల్. అండ్ అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూసినా ఇప్పుడు ఈవీ యూసేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా. ఎవ్రీ ఈవీ కార్ లో ఆల్మోస్ట్ 25 to 50 grams ఆఫ్ సిల్వర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఐసీ ఇంజిన్స్ అండ్ హైబ్రిడ్ ఇంజిన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే. అండ్ దాంతో పాటు గ్రీన్ ఎనర్జీ బూస్ట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా సోలార్ ప్యానల్స్ కి అయితే హై డిమాండ్ అయితే క్రియేట్ అయింది. ఈ సోలార్ ప్యానల్స్ లో యూజ్ చేసే ఫోటోవోల్టిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా సిల్వర్ ఒక కీ మెటీరియల్. అండ్ అంతేకాకుండా సిల్వర్ కున్న యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా సిల్వర్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇలా ప్రీవియస్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ డిమాండ్ తో పాటు న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల సిల్వర్ ఒక డిమాండ్ అయితే అమాంతంగా పెరుగుతూ వచ్చింది. అండ్ మిగిలిన కన్సంప్షన్ గ్రాఫ్ చూసినా కూడా 60% ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ యూజ్ చేశాక మిగిలిన 80% ఆల్మోస్ట్ సిల్వర్ జ్యువెలరీ కోసమే యూజ్ చేస్తున్నారు. అండ్ మిగిలిన 16 to 18% కాయిన్స్ అండ్ బార్స్ గా కన్జ్యూమ్ అవుతుంటే అండ్ రెస్ట్ 4% సిల్వర్ వేర్ అండ్ అదర్ యూసేజెస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. ఈ సిల్వర్ ఒక కన్సంప్షన్ ని గోల్డ్ ఒక కన్సంప్షన్ గ్రాఫ్ తో కంపేర్ చేసాం అనుకోండి, గోల్డ్ లో ఆల్మోస్ట్ 50% అనేది ఓన్లీ జ్యువెలరీ నీడ్స్ కే వెళ్తుంది. అండ్ మిగిలిన 24% సెంట్రల్ బ్యాంక్ పర్చేసెస్ కి అండ్ 12% ఇండస్ట్రియల్ డిమాండ్ కి అండ్ అదర్స్ కేటగిరీలో 14% అయితే కన్జ్యూమ్ అవుతుంది గోల్డ్. సో ఈ కంపారిజన్ చూస్తే గోల్డ్ కన్నా సిల్వర్ ఒక ఇండస్ట్రియల్ అప్లికేషన్ చాలా ఎక్కువ. బట్ గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ మార్కెట్ అనేది చాలా చిన్నది. గోల్డ్ ఒక ఓవరాల్ మార్కెట్ క్యాప్ చూసినట్టయితే అప్రాక్సిమేట్ గా $27.8 trillion. అదే సిల్వర్ ఒక మార్కెట్ క్యాప్ చూసినట్టయితే $2.88 trillion. సో మార్కెట్ సైజ్ కొంచెం చిన్నది కాబట్టి సిల్వర్ ఒక ప్రైజెస్ లో వాలటాలిటీ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఇండస్ట్రియల్ డిమాండ్ ఈ సిల్వర్ కి ఏదైతే ఉందో అదంతా కేటర్ చేయడానికి నీడెడ్ సిల్వర్ అయితే లేదు. దీని వల్ల సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ అయ్యి సిల్వర్ ప్రైజెస్ అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సిల్వర్ కూడా మైన్స్ నుంచే కదా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మరి ఎక్కువ సిల్వర్ ని ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అని. వరల్డ్ ఇప్పుడు కరెంట్లీ ఆపరేషన్ లో ఉన్న చాలా సిల్వర్ మైన్స్ వాటి మెచ్యూరిటీ పీరియడ్ కి అయితే దగ్గరలో ఉన్నాయి. సో కొన్ని ఇయర్స్ తర్వాత వాటిలో మైనింగ్ అనేది ఆపేయాలి. ఇన్ కేస్ కొత్త మైన్స్ ని కనుక్కున్నా కూడా వాటిలో ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 8 to 9 years అయితే పడుతుందంట. అండ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న సిల్వర్ ని రీసైకిల్ చేద్దాం అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కి ఆ ప్యూరిటీ అయితే సరిపోవట్లేదు. ఇలా ప్రొడక్షన్ కన్నా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సిల్వర్ ప్రైస్ అనేది ఆగకుండా పెరుగుతుంది. అండ్ చాలా జ్యువెలరీ సైట్స్ లో ఈ సిల్వర్ బార్స్ అండ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉన్నాయి. బట్ ఇంత ఎక్కువ నాయిస్ సిల్వర్ రిలేటెడ్ గా వినిపిస్తున్నప్పుడు నిజంగా దానిలో ఇన్వెస్ట్ చేయడం ఆపర్చునిటీయా లేదా ఇది ఒక ట్రాపా అనేది క్లియర్ గా చూద్దాం. లాస్ట్ ఫ్యూ డేస్ గా పెద్ద పెద్ద ఏఎంసీస్ లైక్ టాటా అవ్వచ్చు, కోటాక్ అవ్వచ్చు, యూటీ అవ్వచ్చు, ఇలాంటి ఫండ్ హౌసెస్ అన్ని కూడా వాళ్ళ సిల్వర్ ఫండ్స్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆపేస్తున్నామని అనౌన్స్ చేస్తూ వచ్చాయి. బట్ వై? ఇండియా వరల్డ్ లోనే లార్జెస్ట్ సిల్వర్ కన్జ్యూమర్. అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ కన్జంప్షన్ అనేది ఇండియాలో ఆటోమేటిక్ గా ఎక్కువగానే ఉంటుంది. అండ్ దానికి తోడు ఫెస్టివ్ సీజన్ కూడా యాడ్ అవడంతో ఎక్కడ లేనంత డిమాండ్ ఇండియాలో అయితే సిల్వర్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ గా సిల్వర్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఏదైతే ఉందో దానికన్నా కూడా ఇండియాలో 10 to 15% ఎక్కువగా అయితే ట్రేడ్
ట్రేడ్ అవుతుంది. ఈ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంతా ఇండియాలో క్రియేట్ అయిన హ్యూజ్ డిమాండ్ వల్లే. సో డిమాండ్ అంత ఎక్కువగా ఉంది, బట్ సప్లై మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఇంటర్నేషనల్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 16% అబౌవ్ ఇండియాలో అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా ఆర్టిఫిషియల్ డిమాండ్ వల్ల క్రియేట్ అయిన ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఫ్యూచర్ లో ఇది తప్పకుండా ఇంటర్నేషనల్ ప్రైస్ కి అకార్డింగ్ గా అయితే అడ్జస్ట్ అవుతుంది. నార్మల్ గా ఇంటర్నేషనల్ ప్రైస్ అండ్ డొమెస్టిక్ ప్రైస్ లో డిఫరెన్స్ ఉండేది ఎంతో తెలుసా? 0.5 to 1%. బట్ ఇప్పుడు చూసినట్టయితే ఇది ఆల్మోస్ట్ 16% గా ఉంది. సో ఫ్యూచర్ లో సిల్వర్ ప్రైస్ పెరిగినా కూడా ఫస్ట్ ఆ ప్రైస్ జస్టిఫికేషన్ అయితే ఇండియన్ మార్కెట్స్ చేయాలి. ఇన్ కేస్ సిల్వర్ ప్రైస్ పడుతుంది అనుకోండి, యాక్చువల్ గా పడాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఫాల్ మనం ఇండియన్ మార్కెట్స్ లో అయితే చూస్తాం. సో సిల్వర్ ప్రైస్లు పెరిగిపోతున్నాయని కంగారుగా మీరు కొనాలనుకుంటున్నట్టయితే ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ సిల్వర్ ని జ్యువెలరీ ఆర్ కన్సంప్షన్ పర్పస్ కోసం కొంటుంటే అది వేరే, బట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే కొంటున్నట్టయితే ఇప్పుడు చెప్పే 3 పాయింట్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, వాల్టాలిటీ. గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ వాల్టైల్ గా ఉంటాయి. లాస్ట్ 50 years గా సిల్వర్ ఒక ప్రైస్ కంపారిజన్ మేము చూసినప్పుడు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ లో సిల్వర్ ప్రైసెస్ అనేవి 50% కి మించి పడ్డాయి. అండ్ 1980s లో సిల్వర్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 90% కరెక్ట్ అయింది. పీక్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 70% కరెక్షన్ అయితే మనం చూసాం. నవ్ ఇప్పుడు మళ్ళీ సిల్వర్ ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి సిల్వర్ ప్రైస్ పెరుగుతుందా పడుతుందా అనేది ఎవ్వరూ అయితే చెప్పలేరు. బట్ సిల్వర్ ప్రైస్ రిలేటెడ్ గా వాల్టాలిటీని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్టాలిటీ పరంగా సిల్వర్ అండ్ గోల్డ్ ని కంపేర్ చేస్తే ఎప్పుడు సిల్వర్ కన్నా గోల్డ్ కొంచెం తక్కువ వాల్టాలిటీతో అయితే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇన్ కేస్ మీ సిల్వర్ ఈటీఎఫ్స్ లో కానీ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నట్టయితే ఎన్ఏవి ప్రైస్ ని అండ్ ఐఎన్ఏవి ప్రైస్ ని ఒక్కసారి కంపేర్ చేసుకున్నాకే ఆ డెసిషన్ తీసుకోండి. ఈ ఎన్ఏవి అండ్ ఐఎన్ఏవి ఏంటో తెలియకపోతే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎన్ఏవి అంటే సింపుల్ గా నెట్ అసెట్ వాల్యూ. ఈ నెట్ అసెట్ వాల్యూ ప్రైస్ ఏదైతే ఉందో అది లైవ్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్ బట్టి ఈ ప్రైస్ అయితే పైకి ఆర్ కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఐఎన్ఏవి అంటే ఇండికేటివ్ ఎన్ఏవి, అంటే ఆ ఎన్ఏవి యొక్క యాక్చువల్ ప్రైస్ ఎంత ఉండాలి అనేది ఈ ఇండికేటివ్ ఎన్ఏవి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఎస్సిలో టాటా సిల్వర్ ఈటీఎఫ్ ప్రైస్ ని కంపేర్ చేసి చూపిస్తా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్ఏవి యొక్క ప్రైస్ లైవ్ లో 17.59% గా ట్రేడ్ అవుతున్నట్టయితే యాక్చువల్ వాల్యూ అంటే ఐఎన్ఏవి 14.76 రూపీగా ట్రేడ్ అవుతుంది. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఆల్మోస్ట్ 10 to 15% అయితే ఉంది. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టయితే హై డిమాండ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దానివల్ల ప్రైజెస్ అనేవి ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఇన్ఫ్లేట్ అయ్యాయి. ఇందుకే చాలా ఏఎంసీస్ వాళ్ళ సిల్వర్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ ని పాజ్ చేస్తున్నాయి. సో ఈటీఎఫ్ ఆర్ సిల్వర్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని చూసినట్టయితే ఈ పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కోరిలేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు మనం మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ గోల్డ్ అండ్ సిల్వర్ లో కానీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం చెప్పండి? ఈ కోరిలేషన్ ని మనం ఈ టాపిక్ లో సింప్లిఫై చేయాలంటే ఒక 2 థింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ మార్కెట్ లో ఎలాంటి రిలేషన్ తో మూవ్ అవుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు కూడా కలిసే ర్యాలీ అవుతూ ఉంటాయి. లెట్స్ సే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అదే గోల్డ్ ప్రైస్ పడుతున్నట్టయితే సిల్వర్ ప్రైస్ కూడా పడుతుంది. సో ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కున్న కోరిలేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్. అండ్ ఇదే కోరిలేషన్ గోల్డ్ అండ్ నిఫ్టీకి కంపేర్ చేసి చూసాం అనుకోండి, రెండు ఆల్మోస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతూ ఉంటాయి. అంటే నిఫ్టీ బాగా ర్యాలీ అవుతుంది అనుకోండి, గోల్డ్ ఎక్కువగా మూవ్ అవ్వకుండా ఈదర్ స్టేబుల్ గా ఉండడం లేదా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం అవుతుంది. అదే మార్కెట్ స్టేబుల్ గా ఆర్ నెగిటివ్ గా ఉంటే గోల్డ్ అనేది పాజిటివ్ గా ర్యాలీ అవుతుంది. సో నిఫ్టీ అండ్ గోల్డ్ మధ్య కోరిలేషన్ ఆపోజిట్ గా అయితే ఉంటుంది. సో కరెంట్ సిచ్యువేషన్ ని కంపేర్ చేస్తే సిల్వర్ గోల్డ్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ ని డెలివర్ చేసి పెట్టింది. బట్ లాంగ్ రన్ లో చూసుకున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతూ వచ్చాయి. సో ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ హెవీగా ఉన్నట్టయితే మీరు మళ్ళీ సిల్వర్ కొనడానికి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర బాగా లిక్విడిటీ ఉండి సిల్వర్ ను కూడా నేను అఫోర్డ్ చేయగలను అంటే దెన్ యూ కెన్ ఎక్స్ప్లోర్ సిల్వర్ యాజ్ వెల్. అండ్ ఈక్విటీస్ లో అయినా గోల్డ్ లో అయినా సిల్వర్ లో అయినా రియల్ ఎస్టేట్ లో అయినా మనం అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? డైవర్సిఫికేషన్ గురించి. అలా అసెట్స్ ని డైవర్స్ చేసినప్పుడు ఈ కోరిలేషన్ అనేది కొంచెం ఆపోజిట్ లో ఉండడం బెటర్. అప్పుడే మన ఓవరాల్ నెట్వర్క్ ఏదైతే ఉందో దానిలో ఒక అసెట్ క్లాస్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఇంకో అసెట్ క్లాస్ స్టేబుల్ గాను, అదే ఒక అసెట్ క్లాస్ నెగిటివ్ గా రియాక్ట్ అయితే ఇంకొక అసెట్ క్లాస్ పాజిటివ్ గాను రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో మీ డైవర్సిఫికేషన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకోండి ఇప్పుడు సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే. నా అసలు గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటో క్విక్ గా చూసేద్దాం. ఫస్ట్ వన్, ఫిజికల్ గోల్డ్. మనం ఏదైనా జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి ఇదర్ బిస్కెట్ ఆర్ కాయిన్ ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొనడమో లేదంటే ఏదైనా జ్యువెలరీ తీసుకోవడమో. బట్ ఫిజికల్ గోల్డ్ తో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఓనర్షిప్ కాస్ట్. ఫిజికల్ ఫార్మాట్ లో మనం గోల్డ్ ఆర్ సిల్వర్ ని కొంటున్నప్పుడు ఆల్మోస్ట్ 3% GST పే చేయాలి అండ్ దాంతో పాటు మేకింగ్ చార్జెస్ కూడా పే చేయాలి. ఇన్కేస్ ఎక్కువ మొత్తంలో గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నట్టయితే కొంతమంది లాకర్ అయితే ప్రిఫర్ చేస్తారు, దానికి మళ్ళీ అడిషనల్ చార్జెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ డిజిటల్ ఫార్మాట్. ఈ డిజిటల్ గోల్డ్ ఆర్ సిల్వర్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అయితే ఉందో అంత వర్త్ గోల్డ్ ఆర్
సిల్వర్ అయితే పర్చేస్ చేసి మన నేమ్ మీద అయితే స్టోర్ చేస్తాయి. బట్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 3% GST అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటు బై అండ్ సెల్ స్ప్రెడ్ అంటారు. అంటే మీరు బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు యాక్చువల్ ప్రైస్ కన్నా కొంచెం డిఫరెన్స్ అయితే దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల డిజిటల్ గోల్డ్ లో ఆల్మోస్ట్ 5 to 6% అడిషనల్ చార్జెస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ ఆప్షన్ మన దగ్గర ఉన్నవి ETFs. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల డిజిటల్ గానే మనం గోల్డ్ అండ్ సిల్వర్ అయితే హోల్డ్ చేయొచ్చు. వీటిలో లిక్విడిటీ హైగానే ఉంటుంది. అండ్ కాస్ట్ చూసినట్టయితే బ్రోకరేజ్, స్టాంప్ డ్యూటీ అండ్ అదర్ AMC ఫీజెస్ అయితే వీటి మీద ఉంటాయి. బట్ కంపారిటివ్లీ డిజిటల్ అండ్ ఫిజికల్ గోల్డ్ మీద కాస్ట్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ తక్కువ ఉంటాయి. అండ్ ఫోర్త్ ఆప్షన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలాగో అందరికీ ఐడియా ఉంటుంది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్ కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్. ఎలా అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ని హోల్డ్ చేస్తారో, ఈ గోల్డ్ ఆర్ సిల్వర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో గోల్డ్ ETFs ని ఆర్ సిల్వర్ ETFs ని హోల్డ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇండైరెక్ట్ గా ETFs లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే, సో ETFs లో మనం పే చేసే ఛార్జ్ ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా ఇంకొంచెం ఛార్జ్ ఫండ్స్ గురించి మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఈ మనీని అయితే మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ టైం టు టైం అలొకేషన్ కూడా మార్కెట్ సిచ్యువేషన్స్ ని బట్టి ఫండ్ లో అయితే చేంజెస్ చేస్తూ ఉంటారు. కొత్తగా కొన్ని ఫండ్ హౌసెస్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే లాంచ్ చేశాయి. వీటిలో జస్ట్ 100 రూపీస్ నుంచే మన ఇన్వెస్ట్మెంట్స్ ని SIPs ని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసే మనీ ఏదైతే ఉందో దాంట్లో కొంత పార్ట్ సిల్వర్ కి అండ్ కొంత పార్ట్ గోల్డ్ లో అయితే ఇన్వెస్ట్ అవుతుంది. ప్రెసెంట్ మార్కెట్ లో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో 3 ఫండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ వన్ మోతీలాల్ ఒస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఫండ్ లో ఆల్మోస్ట్ 69% గోల్డ్ లోని అండ్ 20% సిల్వర్ లో అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ మిగిలిన 1% ని క్యాష్ లో అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఫండ్ చూసినట్టయితే ఈడెల్వైస్ గోల్డ్ అండ్ సిల్వర్ ETF ఫండ్ ఆఫ్ ఫండ్. ఈ ఫండ్ అలొకేషన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 50% గోల్డ్ లో అండ్ 50% సిల్వర్ లో అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ మిరా అసెట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఈ ఫండ్ జస్ట్ 2 months బ్యాకే లాంచ్ అయింది. ఈ ఫండ్ అలొకేషన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 54% సిల్వర్ లోని అండ్ రెస్ట్ గోల్డ్ లోని హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన అమౌంట్ అంతా కూడా క్యాష్ లోనే హోల్డ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు కొటాక్ వాళ్ళు కూడా ఈ కేటగిరీలో ఒక ఫండ్ అయితే తీసుకొస్తున్నారు. ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ అయితే. అసలు ఇప్పుడు సిల్వర్ కొనాలా లేదా అని కన్క్లూడ్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోని మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం, అంతేగాని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేసో లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాకే మీ డెసిషన్ తీసుకోండి. అండ్ నిజంగా ఇప్పుడు సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలా అంటే మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సిల్వర్ ని చాలా ఇయర్స్ నుంచి అక్యూములేట్ చేసుకుంటూనే వస్తారు. ఏదైనా ఫెస్టివ్ సీజన్ అవ్వచ్చు లేదా ఇంట్లో ఏదైనా ఒకేషన్ అవ్వచ్చు, వాటికి కూడా సిల్వర్ ని గిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది దగ్గర ఆల్మోస్ట్ ఎంతో కొంత సిల్వర్ ఉండే ఉంటుంది. ఇన్ కేస్ షార్ట్ టర్మ్ కోసమే సిల్వర్ కొనాలి అని అనుకుంటున్నట్టయితే యూ కెన్ ఈదర్ ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ETFs. ఇన్ కేస్ ఫిజికల్ ఫార్మాట్ లో సిల్వర్ కొంటున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ మనం కొన్న తర్వాత మనం చాలా ఇయర్స్ వరకు సెల్ చేయం. లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా అది మన అసెట్ లానే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే షార్ట్ టర్మ్ నాయిస్ చూసి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడం. సిల్వర్ ఎంత వాలటైల్ మెటల్ ఆల్రెడీ మీకు చూపించా. ఇన్ కేస్ మీ సిల్వర్ ఆర్ గోల్డ్ లో ఏది చూస్ చేసుకోవాలి అనే డౌట్ లో ఉన్నట్టయితే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో విత్ గోల్డ్. బికాస్ వరల్డ్ లో ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఫస్ట్ పెరిగేది గోల్డే. అండ్ అలాగే మీ ఓవరాల్ నెట్వర్త్ ఏదైతే ఉందో దానిలో అప్ టు 5 to 10% వరకు సిల్వర్ అండ్ గోల్డ్ హోల్డ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మొత్తం అమౌంట్ ని తీసుకెళ్లి ఓన్లీ కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీ. అందుకే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా డైవర్సిఫై అయితే చేసుకోవాలి. సో మీ ఓవరాల్ నెట్వర్త్ లో అన్ని అసెట్ క్లాసెస్ ఉండేలా అయితే చూసుకోండి. లైక్ ఈక్విటీస్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, కమోడిటీస్ అవ్వచ్చు, క్యాష్ అవ్వచ్చు, అలాగే డెట్ కూడా అవ్వచ్చు. ఇలా ప్రాపర్ గా మీ నెట్వర్క్ ని మేనేజ్ చేసుకున్నప్పుడే మీ వెల్త్ కూడా మంచిగా గ్రో అవుతుంది. బట్ మార్కెట్ లో క్రియేట్ అవుతున్న నాయిస్ ఏదైతే ఉందో దాని వల్ల ఫోమోలోకి వెళ్ళి ఎలాంటి పానిక్ పర్చేసెస్ అయితే చేయొద్దు. ఒకసారి నాయిస్ ని పక్కన పెట్టి క్లియర్ గా అయితే థింక్ చేయండి. బికాస్ ఎవ్రీ 2 or 3 years కి ఏదో ఒక అసెట్ క్లాస్ రైజ్ అవుతూనే ఉంటుంది. ఒక 3-4 years బ్యాక్ మనం చూసినట్టయితే ఈక్విటీ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఈ బజ్ కనిపించింది. ఇప్పుడు కమోడిటీస్ లో మళ్ళీ ఫ్యూ ఇయర్స్ తర్వాత ఈక్విటీస్ రైజ్ అవ్వచ్చు లేదా అదర్ అసెట్ క్లాసెస్ రైజ్ అవ్వచ్చు. సో అసెట్ క్లాసెస్ అన్ని కూడా ఒక సైకిల్ లోనే మూవ్ అవుతాయి, ఇదర్ అప్ ఆర్ డౌన్. హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత వాల్యూని యాడ్ చేసింది అనుకుంటున్నా. ఇన్ కేస్ నిజంగా వాల్యుబుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అనే కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ బై బై.